కామర్స్ రిలేటెడ్ ఎన్ని కోర్సులు ఉన్నాయో అంటే ఇంటర్మీడియట్ మొదలుకొని ఇంటర్మీడియట్, బీకామ్, ఎంబీఏ, మెఫా ఇంజనీరింగ్లో మేనేజర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ ఎనాలిసిస్ అనే కోర్స్ ఒకటి ఉంది. తర్వాత ఏంటంటే సిఏ. ఈ ఎన్ని కోర్సుల్లో కూడా బిజినెస్ అనే దానికి పర్టికులర్గా మనకి ప్రజెంట్ చేసిందంటే ఏం లేదు. బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేయడం వల్ల అతనికి వచ్చి ఆ బెనిఫిట్ ఏంటి, ఆ బెనిఫిట్ని ఎలా చూసుకోగలుగుతాడు, అతను ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్గా వ్యాపారాన్ని నిర్వహించాలి. 10 మందిలో నేను నా ఆలోచన కరెక్టు, నా ఆలోచన ప్రకారం నేను వ్యవహారం మొదలుపెట్టాను, ఆ వ్యాపారంలో నేను లాభాన్ని గడించానని చెప్పుకోవడానికి కనుక ఆధారం ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఎక్కడ కూడా మన పుస్తకాలలో మన రచయితలు దాన్ని జోలికిపోలేదు. అట్లనే ఇలా డిగ్రీ ఈ కోర్సుల్లో అన్నీ చేసేసిన తర్వాత రేపొద్దున మళ్ళీ జాబ్ రావాలంటే ఒక అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోవడం కోసం ఇన్స్టిట్యూట్లో తిరగటం, ఇన్స్టిట్యూట్లో నేర్చుకునే ప్రయత్నం చేశారు. కాలేజీలో కూడా ఎవరైనా ధైర్యం చేసి ఒక స్టూడెంట్ క్వశ్చన్ అడిగితే దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, యూ మే నాట్ గెట్ ఇన్ ది ఎగ్జామినేషన్, డోంట్ డిస్టర్బ్ ది క్లాస్ అనే పదం నోటికి 95% వినిపిస్తూ ఉంటుంది లెక్చరర్స్ నోట్ నుంచి. అంటే చెప్పడానికి ఇష్టం లేదా, లేకపోతే సిలబస్ కంప్లీట్ కాదు ఇన్ టైంలో అనే భయంతో దాన్ని స్కిప్ చేస్తారో తెలియదు. కానీ స్టూడెంట్ మాత్రం అతని సందేహాన్ని తీర్చుకోలేకపోతున్నాడు. అట్లనే ఏంటంటే సరేలే ఎవరికి లేని సందేహం నాకు మాత్రం ఎందుకు, నేను మాత్రం ఎందుకు ఇది కావాలని బట్టో ఇంకోటో ఏంటంటే ఏదో రకంగా ఎగ్జామినేషన్ పాస్ అయింది అనిపించుకుంటున్నాడు, సర్టిఫికేట్ పొందుతున్నాడు. కానీ ఆ సర్టిఫికేట్ రేపు పొద్దున ఉద్యోగాన్ని సంపాదించి పెట్టలేకపోతుంది. అది మనకున్న పరిస్థితి. యాక్చువల్గా చెప్పాలంటే అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ అకౌంటెన్సీ సబ్జెక్ట్ అంత ఈజియెస్ట్ సబ్జెక్టు, అవసరమైన సబ్జెక్టు ప్రపంచంలో ఇంకోటి లేదు. ఇంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు దాన్ని ఎర్నింగ్ టూల్గా ఉపయోగించుకోవచ్చు. అంత గొప్ప సబ్జెక్ట్ని నిర్లక్ష్యం చేశారని మాత్రం నేను చెప్పక తప్పటం లేదు. ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యం కాబడ్డ సబ్జెక్టు. సరే వదిలిపెట్టండి. ఇవాళ టాలీ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడికన్నా పొండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్ కన్నా పొండి, చేసేది ఏంటంటే ఒక 4 ఎంట్రీస్ మన బుక్స్లోంచి తీసి బీకామ్లోంచో ఇక్కడి నుంచో తీసి దాన్ని కంప్యూటరైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది, కంప్యూటరైజేషన్లో దీన్ని పోస్టింగ్ డెబిట్ ఎలా చేస్తారు, క్రెడిట్ ఎలా చేస్తారని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంపార్టెంట్ ఇవన్నీ అకౌంట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సింది రిపోర్టింగ్. ఆ రిపోర్టింగ్ తయారు చేసుకోవడానికి ఏ విధమైన సహకారం ఇన్స్టిట్యూట్ పరంగా కానీ అందట్లేదు. అంతకుముందు బుక్స్ పరంగా కూడా మన కాలేజ్ పరంగా కూడా అందలేదు. కాబట్టి ఏంటంటే నేను ఇది విమర్శ కాదు, యాక్చువల్గా చెప్పాలంటే కామర్స్ చదువుకున్న వ్యక్తిగా ఇవాళ బాధ. నాకు కామర్స్ అంటే చాలా ఇష్టం. నలుగురికి కామర్స్ నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అక్షయ పాత్ర. కామర్స్ చదువుకున్న ఏ క్యాండిడేట్కి కూడా ఉద్యోగం దొరకదనే ప్రాబ్లము రాకూడదు, కానీ వస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కడు ఇవాళ బీకామ్ చదువుకున్నాడు పరిస్థితి అదే, సిఏ చదువుకున్నాడు పొజిషన్ అదే. ఎక్కిన ఆఫీసు దిగిన ఆఫీసు లాగే ఉంటాం తప్ప ఎక్కడ కూడా సరైన పొజిషన్ దొరకట్లేదు. అట్లనే ఏంటంటే ఎవరైతే ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నారో వాళ్ళకు కూడా సరైన ఎంప్లాయీ దొరకని పరిస్థితి. సో ఇద్దరు ఇక్కడ సఫరర్స్ ఉన్నారు. ఇతనికి అవగాహన లోపంతో ఇతరులకు సరైన ఉద్యోగం దొరకట్లేదు. సరైన అవగాహన లేని వ్యక్తులు దొరకడం వల్ల ఎంప్లాయర్ కూడా సఫరర్ అవుతున్నాడు ఇక్కడ. అందుకని ఏంటంటే అసలు ఇవన్నీ సరి వదిలిపెట్టేసేసి మనం కొన్ని ఎంట్రీస్ని కొన్ని శాంపుల్ ఎంట్రీస్గా దీంట్లో ఈ ప్రాబ్లంలో రాశాను. అంటే క్రానలాజికల్ ఆర్డర్లో ఒక సిస్టమేటిక్ వేలో అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, ఆ రన్ అయిన ఇదిని బట్టి ఆ ఈవెంట్స్ రికార్డ్ చేయడం వల్ల మన లాభ నష్టాలను ఎలా చూసుకోగలుగుతాం, ఆర్థిక స్థితిని మనం ఎలా చూసుకుని మనం టెన్షన్ ఫ్రీగా ఉండగలుగుతాం అనే దాని మీద నేను చిన్నపాటి సాధన చేశాను. దాంట్లో నేనేం చేశానంటే ఒక రమణ ట్రేడర్స్ అనే ఒక ట్రేడింగ్ కన్సల్ని ఓపెన్ చేశాను. దాంట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ మేము వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణు స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹3 lakhs. అంటే వేణు అని అతను రమణ ట్రేడర్స్లో పెట్టుబడి పెట్టాడు. తర్వాత ఏంటంటే పెయిడ్ రెంటల్ అడ్వాన్స్ ₹25,000. అంటే
పెట్టుబడి పెట్టగానే సరిపోదు, సూటబుల్ ప్లేస్ అంటే అతనికి బిజినెస్ చేయడానికి అనువైన ప్లేస్ లేదనుకోండి, ఎంత పెట్టుబడి పెట్టినా మారుమూలలో ఉంటే నోబడి విల్ ఎంటర్ ఇంటు యువర్ షాప్ టు పర్చేస్ ది ఐటమ్ విచ్ యు ఆర్ ఆఫరింగ్. సో మనకు సరైన ప్రెమిసెస్ కావాలంటే అతను నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఒక ఇంటి ఓనర్ను పట్టుకోవాలి, తగిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోవాలి, తగిన అడ్వాన్స్ ఇవ్వాలి, ప్రెమిసెస్ని ఆక్యుపై చేయాలి. తర్వాత ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సింది. ఏంటంటే 3 లక్షల రూపాయలు పట్టుకుని వచ్చిన వ్యక్తి రోజు ఆ 3 లక్షలు పెట్టుకుని తిరగలేడు. సెక్యూరిటీ పరంగా కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం కానీ, ఎందుకంటే అబౌట్ 20,000 రూపీస్ మీరు చెక్ రూపంలో తప్ప క్యాష్ రూపంలో ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాల్సిందే. కాబట్టి ఒక బ్యాంక్ అకౌంట్, ఎనీ షెడ్యూల్డ్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, ఎనీ బ్యాంక్ వాళ్ళకి ఇష్టమైన బ్యాంక్ ఓపెన్ చేసుకుంటాడు. తర్వాత ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొంత ఫర్నిచర్ కావాలి, టేబుల్, చైరు, ఫ్యాను, ఇవన్నీ. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్ అండ్ సైజ్ ఆఫ్ ది బిజినెస్ ఆల్సో. ఆ విధంగా వాడు తయారు చేసుకుంటాడు. తర్వాత ఏంటంటే ఓపెనింగ్ ఫంక్షన్, చిన్నపాటి ఫంక్షన్, ఏదో చాయ్ బిస్కెట్లని ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నలుగురిని పిలిచి, నలుగురికి నా షాప్ ఇక్కడ ఉంది, నేను ఈ రకమైన బిజినెస్ చేస్తున్నానని ఒక రకమైన చెప్పుకోవడానికైనా అతను ఓపెనింగ్ ఫంక్షన్ చేయాల్సి వస్తుంది. దానికి కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అట్లానే స్టేషనరీ, బుక్స్ అది కొనాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే గూడ్స్ కొంటాము, డబ్బులు పెట్టి గూడ్స్ కొంటాము. ఎందుకంటే ముందులో డబ్బులు పెట్టే కొనాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి అర్విచ్లో ఉండకపోవచ్చు. తర్వాత ఏంటంటే మన క్రెడిట్ వర్దినెస్, మన మంచితనంతో అన్న అది ఇది అని చెప్పి 15 రోజులు 20 రోజులు ఇస్తానని ఏదైనా కొంత అడ్వాన్స్ ఇచ్చి, లేకపోతే పూర్తిగా అడ్వాన్స్ ఇవ్వకుండా కూడా తెచ్చుకునే పరిస్థితులు ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఆ విధంగా ఏంటంటే క్యాష్కి కొనడం, అరువుకి కొనడం జరుగుద్ది. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ టు బ్రింగ్ ది గూడ్స్ ఇన్, మనం గోడౌన్లోకి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది. అట్లనే మనం అవర్స్ ఈజ్ ఎ ట్రేడింగ్ కన్సర్న్. ట్రేడింగ్ ఇది మెయిన్ యాక్టివిటీ ఆఫ్ ట్రేడింగ్ కన్సర్న్ ఈజ్ టు పర్చేస్ goods and adding some margin on that, with that, and you have to sell the goods to the customer. ఇది దానివల్ల ఏంటంటే మనకి ఈ మార్పిడి వల్ల మనకు వచ్చే దాన్ని మన లాభం కింద పరిగణించుకోవాల్సి వస్తుంది. అట్లనే సోల్డ్ గూడ్స్ టు హరి, క్రెడిట్కి అమ్మింది ఉంది, తర్వాత క్యాష్కి కూడా అమ్మింది ఉంది. తర్వాత ఏంటంటే గూడ్స్లో డ్యామేజ్ అవ్వడం కానీ, లేకపోతే అనుకున్న విధంగా అతను ప్రిస్క్రైబ్ చేసిన విధంగా గూడ్స్ పంపకపోవడం కానీ జరిగితే మనం గూడ్స్ అతనికి ఫోన్ చేసి, అన్న నేను పంపించేస్తున్నాను, ఎందుకంటే గూడ్స్ నేను అమ్ముకోలేను, నేను అడిగిన క్వాలిటీ వేరు, లేకపోతే నువ్వు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయినాయి కాబట్టి నేను పంపించేస్తున్నానని వాపస్ చేయడం జరుగుద్ది. అట్లనే తర్వాత ఏంటంటే మనం ఎవరికైతే అరువుకి అమ్మామో వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇక్కడ చూడండి, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ హరి ఇన్ ఫుల్. హరికి అంతకుముందు అమ్మాము మనం, అయితే ఇప్పుడు హరి ఇన్ ఫుల్ అని ఇక్కడ అమౌంట్ మాత్రం ఇవ్వలేదు. సరే, అమౌంట్ ఇవ్వకపోతే మనకు ఎట్లా తెలుస్తుంది అంటే వెనక్కి పోతామా అని మాన్యువల్ సిస్టంలో అయితే లెడ్జర్లో బ్యాలెన్స్ చేసుకుని ఆ బ్యాలెన్స్ కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ కొట్టాల్సి వస్తుంది. ఇక్కడ అట్లా అవసరం ఏం లేదు. జస్ట్ మీరు హరి అని పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి హరి అని కొట్టినట్టయితే హరి యాజ్ ఆన్ దట్ డే ఎంత బ్యాలెన్స్ ఉన్నాడు తెలిసిపోద్ది. కాబట్టి మనం పేమెంట్ చేయటం ఈజీ. అట్లనే యాక్యురేట్ పేమెంట్ కూడా జరుగుద్ది. అట్లనే కిషోర్ కూడా ఇక్కడ మనం తీసుకోవడం ఈజీ. అట్లనే కిషోర్కి మనం డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనం పేమెంట్ చేయడం కూడా ఈజీ. అట్లనే స్టాఫ్కి, ఎందుకంటే మన దగ్గర పనిచేస్తున్న అన్న నాకు 10,000 15,000 అడగటం సహజం. దానికి మనం వెసులుబాటును చూసుకుని మన దగ్గర క్యాష్ ఉంటే వాళ్ళకి ఇచ్చి నెలకింత మనం తీసుకుంటాం. అది క్వైట్ న్యాచురల్ ఇన్ ఎవరీ బిజినెస్. సో తర్వాత ఏంటంటే అవసరానికి 10,000 రూపాయలు మనం క్యాష్ తీసుకున్న పరిస్థితి బ్యాంక్ నుంచి, అంతకుముందు బ్యాంకులో డిపాజిట్ చేసాము, ఇప్పుడు 10,000 తీసుకున్నాము. అట్లనే తర్వాత ఏంటంటే శాలరీస్ ఫర్ ది మంత్ 20,000 paid in May, rent for the month of 10,000 paid in May. అంటే ఎట్లా అంటే యాక్చువల్గా ఏంటంటే మనం పే చేసేది ఎట్లా, ఈ మంత్లో మనం పని తీసుకుంటాం, రెంట్ కానీ శాలరీస్ కానీ నెక్స్ట్ మంత్ 5th 10th ఇస్తాం. అది జనరల్గా అన్ని బిజినెస్లో జరిగేది. కానీ నిజంగా ట్రూ రిజల్ట్ అసలు ఈ నెలలో, మొదటి నెలలో వ్యాపారం చేసాం, అసలు ఈ వ్యాపారంలో మనకు మిగులుబాటు ఎంత, అసలు నిజంగా మిగిలిందా లేదా, ఎందుకంటే మిగిలిందా లేదా అని తెలుసుకుంటేనే ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాం. మిగలకపోతే, అనుకున్న విధంగా బిజినెస్ జరగకపోతే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మనకి బిజినెస్ అవుతుంది అనేది అవగాహనతో వచ్చి మనం జాగ్రత్త పడతాం. కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని ఆ ఎంట్రీని కూడా మనం పాస్ చేయాలి. ఎందుకంటే మనకు ట్రూ రిజల్ట్ కావాలి, నిజమైన రిజల్ట్ మనం చూడాలి అనుకుంటే ఇస్తే రాయడం కోసం కాదు, ఇవ్వకపోయినా ఇవ్వాలి అనే విధంగా మనం రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి కూడా జనరల్ ఎంట్రీస్ మనం రాయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే సింపుల్గా ఒక 20 ఎంట్రీలు ఇచ్చాను నేను. దీంట్లో ఏంటంటే మనకి వ్యాపారం ఎలా స్టార్ట్ అయింది,
వ్యాపారంలో స్టార్ట్ అయిన తర్వాత క్రానలాజికల్ ఆర్డర్ డే బై డే ఏం జరిగింది అనేది మనం మెన్షన్ చేసుకుంటూ వచ్చాము. మనం ఇప్పుడు ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టుగా బటన్స్ ఆధారంగా ఇవన్నీ మనం చేసుకోవడమే కాకుండా నేను చెప్పిన సింప్లెస్ట్ మెథడ్, దట్ ఈస్ యూటిలైజేషన్, డెస్టినేషన్ అండ్ సోర్స్ ప్రకారం మీకు ప్రతి ఎంట్రీ పాస్ చేసి చూపిస్తాను. తర్వాత ఏంటంటే మీకు ఆ కాన్ఫిడెంట్ నేను వచ్చిన తర్వాత ఏ సులువు ఉందో కష్టం ఉందో 1-2 సార్లు మీరు ప్రాబ్లం చేయండి. ఈ ప్రాబ్లం కావాలంటే మీరు నా ప్రతి వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయండి. చేసి నాకు నా నోట్స్ కావాలన్నా, దీని మీద టెస్ట్ పేపర్స్ కావాలన్నా, ఇంకా టిపికల్ ఎంట్రీస్ మీకు ఇవ్వగలుగుతాను. మీరు ఏం చేస్తారంటే నాకు నా మెయిల్కి మీరు ఒక రిక్వెస్ట్ పెట్టండి, నాకు ఫలానాది కావాలంటే నేను మీకు పంపిస్తాను. మీరు ఇంటి దగ్గర కూర్చునే మీకు ఎంప్లాయీ అని కానీ, లేడీ అని కానీ, రిటైర్డ్ అని కానీ, బిజినెస్ ఓనర్లు ఎవరికి ఏ భేదం పాటించక్కర్లేకుండా ఎవరు దీన్ని నేర్చుకోవాలన్నా కూడా సంపూర్ణంగా నేర్చుకోవచ్చు వితౌట్ గోయింగ్ టు ఎన్ ఇన్స్టిట్యూట్. మీరు ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని కొంతమంది ఉంటారు, ఇవాళ నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. నేర్చుకోని వాళ్ళకేమో ప్రతిదీ డీటెయిల్గా అర్థమవుతుంది, నేర్చుకున్న వాళ్ళకేమో దాంట్లో డిఫరెన్స్ తెలుస్తుంది. కాబట్టి మీరు దీని మీద శ్రద్ధ వహిస్తే నేను మీకోసం ఇంకా ఇంకా చేసి పెట్టగలుగుతాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ నేను కొత్త టిప్ తోటి డెస్టినేషన్, యూటిలైజేషన్ అండ్ సోర్స్ అనే టిప్ తోటి మీకు టాలీ అకౌంటింగ్ నేర్పాలనుకుంటున్నాను, జర్నలైజేషన్ నేర్పాలనుకుంటున్నాను. అదే ప్రైమరీ థింగ్ అవుతుంది. అది కనుక కరెక్ట్గా చేయగలిగితే మీరు మిగతా వ్యవహారాలు సిస్టమే చేసుకుంటూ పోతుంది. కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. దీంట్లో మీకు నచ్చితే, మీరు కనుక సాటిస్ఫై అయితే పాజిటివ్ కామెంట్ చేయండి. నచ్చకపోయినా దీనివల్ల స్టూడెంట్ ఇబ్బంది పడతాడు, మీరు మిస్గైడ్ చేస్తారని కనుక మీ మనసులో వస్తే నిరభ్యంతరంగా మీరు కామెంట్ చేయండి. మీరు ఇలా చేయడం బాగుండదు, దీనివల్ల మీరు అనుకున్న ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి అండి. లేకపోతే ఏదైనా సజెషన్స్ ఇవ్వండి, ఆ సజెషన్స్ కూడా మీ కామెంట్లో నేను చూస్తాను. దాని ప్రకారం నేను అనుగుణంగా నేను మారి ప్రయత్నం చేస్తాను, మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాను. దీనివల్ల ఏంటంటే మ్యూచువల్ ఎదుటి వాడికి ఉన్న ఇంట్రెస్ట్ నాకు ఆక్సిజన్ ఇస్తుంది. దాంతో ఏంటంటే నేను ఇంకా 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 చెప్పగలుగుతాను, ఇంకా ప్రయోగాలు చేయగలుగుతాను. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని విని మీరు దీన్ని నోట్స్లు నా దగ్గర నుంచి తెప్పించుకొని మీరు దీన్ని సవినయంగా వింటారని నా కోరికను తీరుస్తారని నేను నమ్ముకుంటూ ఇంతటితోటి ఈ ఎంట్రీస్ గురించి మాట్లాడాను. కాబట్టి నెక్స్ట్ లెసన్లో ఇదే ఎంట్రీస్ని నేను మీకు టాలీలో పోస్టింగ్ చేసి నేను చూపిస్తాను.